సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః ఏకమాప్యాసితః సమ్యగుభయోర్ విందతే ఫలం. భగవద్గీత కర్మయోగము. చూడండి, ఇక్కడ సాంఖ్యము తర్వాత యోగము అంటే జ్ఞానము కర్మ అను ఈ రెండింటిని అజ్ఞులైన వారు వేరువేరుగా చెప్పుదురు. పండితులు అట్లు చెప్పరు. జ్ఞాన కర్మలలో ఏ ఒక్కటిని బాగుగా సాధించినను రెండిటి ఫలము లభించును. కానీ జ్ఞాని కానివాడు ఫలాపేక్ష విడిచి కర్మలను ఆచరింపనేరడు. చూడండి, ఇక్కడ ఎవరైతే జ్ఞాని అవుతాడో అతనే కర్మఫలములను త్యజిస్తాడు. జ్ఞాని కాని వాడికి ఫలాపేక్ష విడచడం సాధ్యం కాదు. స్పష్టంగా అంటే ఇక్కడ మన కృష్ణుడు ఏం చెప్తున్నాడు, నీవు కర్మయోగము చేయాలి అంటే ముందుగా జ్ఞాని కావాలి. జ్ఞాని అయిన వాడే ఫలమును త్యజిస్తాడు, ఫలాపేక్ష విడిచిపెడతాడు. కాబట్టి అటువంటి వాడు ఫలాపేక్ష విడిచి కర్మలను ఆచరింపనేరడు. ఎవరు? జ్ఞాని కానివాడు. ఫలాపేక్షను విడిచి కర్మలను వనర్చువాడు జ్ఞానియే అగును. ఎవడైతే కర్మఫలములను చేసి ఉత్తమ కర్మలను చేసి ఫలము ఆశించకుండా ఉంటాడో అటువంటి వాడు జ్ఞానియే అగును, వాడు జ్ఞానే. కావున జ్ఞానము కర్మయోగము రెండును పరస్పర సంబద్ధములై ఒకే ఫలమును చేకూర్చును. కాబట్టి ఇక్కడ జ్ఞానము కర్మ రెండు వేరువేరు కాదు, రెండు ఒకటే. అయితే ఈ జ్ఞానపూర్వకంగా ఎవరైతే కర్మ చేస్తాడో అతను ఈ యొక్క ఫలాపేక్షను విడిచిపెట్టినవాడు అగును. కాబట్టి ఇక్కడ చెప్పబడింది ఏంటంటే జ్ఞానము కర్మయోగము రెండును పరస్పర సంబద్ధములై ఒకే ఫలమును చేకూర్చును. ఓం.